హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పైసీ చికెన్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా చికెన్ మంచిగా కడిగి పెట్టుకోవాలి. దీంట్లో చికెన్ 800 గ్రామ్స్ ఉంది. దీనికి సరిపడా పసుపు, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారము, ఒక స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడరు, 2 టీ స్పూన్ల ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు, ఒక టీ స్పూను కసూరి మెంతి క్రష్ చేసి వేసుకోవాలి. అట్లాగే ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర కట్ చేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే సరిపోతుంది. ఒక టీ స్పూన్ ఆయిల్ బాగా కలుపుకోవాలి. కలిపి ఒక అరగంట మ్యారినేషన్ చేసుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక అరగంట పాటు ఉంచాలి. ముందుగా కడాయి పెట్టి అది వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. అది వేడైన తర్వాత 3 ఇలాచి, 3 లవంగాలు, దాల్చిన చెక్క ఒక ఇంచు. ఇది వేడైన తర్వాత మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేయాలి. ఇది వేసిన తర్వాత ఇట్లా కలబెడుతూ ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గియాలి. ఇట్లా మధ్యలో కలుపుతూ మూత పెట్టి సిమ్లో 10 నిమిషాలు ఉడకనియాలి. ఇది 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇట్లా నీళ్ళు ఊరినాయి, ఇది దగ్గరికి అయ్యే వరకు పెట్టాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసి కలిపేసేయాలి. ఇప్పుడు స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. ఇది చపాతీలోకి, రైస్లోకి, పరాటాలోకి చాలా బాగుంటుంది. ఇది వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.